ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు అమలుకు నోచుకుంటుందా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 35,000 కోట్లను ఎలా సమకూర్చగలరు? 2 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీపై రేవంత్ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. మాట తప్పం, మడం తిప్పం. ఆగస్టు 15లోగా రుణమాఫీని అమలు చేసి తీరుతాం. తన తాకట్టు పెట్టి అయినా రైతుల రుణం తీర్చుకుంటాం. యాదాద్రి నరసన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ ఇలా ఎక్కడికెళ్లినా ఆయా ప్రాంతాల్లోని దేవుళ్లపై ఒట్టు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఓటును నిజంగానే గట్టిగా నిలుపుకుంటారా, గట్టు మీద పెడతారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2 నెలల్లోపే ఇచ్చిన హామీని నిలుపుకోకపోవటం రేవంత్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇచ్చిన మాటను నిలుపుకుంటారా లేదా వేచి చూడాల్సిందే. రెండు నెలల్లోపే ఇచ్చిన హామీని నిలుపుకోవటం రేవంత్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రుణమాఫీకి నిధుల సేకరణకు ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీ కోసం అవసరమయ్యే 33 నుంచి 35,000 కోట్ల రూపాయలను ఏ విధంగా సమకూర్చాలన్న దానిపై రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులతో కసరత్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర రెవెన్యూ, ఖర్చు, రుణాలకు ప్రతి నెలా చెల్లించాల్సిన అసలు వడ్డీ ఇలా అన్ని అంశాలను వివరించడంతో పాటు రుణమాఫీకి ఎంత మొత్తం అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. గతంలో రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణం తీసుకొని ఆ తర్వాత కిస్తుల రూపంలో ప్రతి నెల చెల్లించే వారిమని, రుణమాఫీకి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్పెషల్ పర్సన్ వెహికల్ ద్వారా అమలు చేసే విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. బ్యాంకుల రుణాన్ని మాఫీ చేస్తే ఆ మొత్తాన్ని ప్రతి నెల కొంత మొత్తంలో ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలనేది ప్రతిపాదనగా సమాచారం. ఇలాంటి ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరిస్తేనే అది వర్కౌట్ అవుతుందని ఆర్థిక శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ప్రతిపాదనపై బ్యాంకులతో చర్చించాలని, వీలు కాకుంటే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని, అమలు మాత్రం చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిపింది. అదనంగా ఆదాయం సమీకరణకు భూములు విక్రయించడం, రెవెన్యూ మొబిలైజేషన్ విభాగాల్లో ఉన్న లోపాలను సవరించి మరింత ఆదాయం వచ్చేలా చూడటం వంటి మార్గాల గురించి సీఎం రేవంత్ అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది. భూముల అమ్మకం ద్వారా వీలైనంత ఎక్కువ సేకరించి ఆ మొత్తాన్ని రుణమాఫీకి కేటాయించాలనే భావనలో ఉన్నారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.